నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్కు గుండు సున్నా తీసుకొచ్చిండని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సెటైర్లు చేశారు. తెలంగాణ భవన్లో వికారాబాద్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్ర నుంచి కాంగ్రెస్ పార్టీ పతనాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించి ఢిల్లీలో ముగించాడని, రాబోయే రోజుల్లో దాన్ని ఇంకా కొనసాగిస్తాడని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో బీజేపీని గెలిపిస్తూ వస్తున్నాడని, ఈ దేశంలో నరేంద్ర మోదీ బీజేపీకి అతిపెద్ద కార్యకర్త రాహుల్ గాంధీనని వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట, చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనం బాగా అన్నాడు కదా, 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటూ ఏం చేస్తుండంటే, దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు పక్క. అక్కడ ఆ వీడియోలలో తిట్టుడేందా నాకు అర్థం కాదు. గిన్ని తిట్లు ఉంటాయని కూడా తెలియదు నాకు. ఇంకోటి అయితే ఆయన బకెట్లో నీళ్ళు పోసుకొని అలా దుంకి చచ్చిపోతుండు. రేవంత్ రెడ్డి కాబట్టి బతుకుతుండు, కానీ ఇంకోటి అయితే ఎప్పుడో చచ్చిపోతున్నాడు తిట్లకు. అరే అరే ఏం తిట్లు అవి, ఏంది అది? తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా ఎరకలేదు నాకు. గన్ని రకాలుగా తిడతాను. అది ఎవరు తిట్టేది? మళ్ళీ ఎల్లుండి పోతున్నాం మేమందరం. కొడంగల్ వస్తారా మీరు? లేదా ఆడికి వస్తారట? రైట్, చలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగజర్ల తాండా ఏమైంది, రోడ్డుబండ తాండా ఏమైంది, హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే, అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి తాత్కాలికంగా మన చంద్రుడు కూడా మబ్బుల సటుకుపోయింది, మన కేసీఆర్ గారు. కానీ మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటి అంటే, మీ దయతో, మీ ఆశీర్వాదంతో, మీ త్యాగ నిరతితో, మీ సంకల్ప బలంతో తిరిగి తప్పకుండా మన ప్రభుత్వం వస్తుంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. తప్పకుండా నేను మీకు ఇచ్చే మాట, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీకు అండగా ఉన్నతమైన స్థానంలో మన ప్రభుత్వంలో ఉంటారు. మీరు భయపడవలసిన మాట, కానీ ఉన్నతమైన స్థానంలో ఉంటారు. మీరు కూర్చోండి.